మొక్కే కదా అని పీకేస్తే చైతి మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. చెప్పురా. సోమ సూర్య అగ్ని లోచనుడు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు కొత్తగా డిఫరెంట్గా ఫన్గా ఉండాలని ఒక వీడియో చేయబోతున్నాము. ఆ వీడియో ఏమిటంటే మూవీ డైలాగ్స్ని మేము ఇమిటేట్ చేస్తాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇమిటేట్ చేస్తాము. చేసి ఒక ఫన్గా తీసుకొని పోవాలని ట్రై చేస్తున్నాం. మేము సీరియస్గా వీడియోస్ అన్నీ చేస్తున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు వచ్చి కొంచెం ఫన్గా ఉండాలని, మిమ్మల్ని అందరినీ నవ్వించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. విల్ ట్రై. మేమేం యాక్టర్లు కాదు, బట్ విల్ ట్రై. కామెడీగా ఉంటుంది. ఫస్ట్ డైలాగ్ ఏం సెలెక్ట్ చేసినాను తెలుసా? చెప్పండి, ఏం డైలాగ్? అక్కడ చూడండి ఒకసారి. పుష్ప తగ్గేదేలా. ఇప్పుడు ఈ డైలాగ్ కాబట్టి నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏంటి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా? దేవి రెడీయా? ఈ డైలాగ్ రెడీయా? 3, 2, 1 స్టార్ట్. రేలిపిస్తున్నాయలా. నువ్వు విడిచేసినావు కాబట్టి పోదాం అనుకోలే, నేను పోవాలనుకున్నా కాబట్టి పోయినా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ ఫైర్ ఫైర్. రా 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 రా. చెప్పు. నమస్కారం సార్. రే అల్లు పిత్తిరినాయలా, నువ్వు ఇడిసేస్తే నేను పోవాలనుకున్నాను కాబట్టి డైలాగ్ చెప్పే. పోవాలనుకున్నా కాబట్టి పోయినా. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటా. నేను పోవాలనుకున్నా, నువ్వు ఇడిసేస్తే నేను పోలే. ఇంకోసారి. రే అల్లు పిత్తిరినాయలా, నువ్వు ఇడిసేస్తే నేను పోవాలనుకున్నా కాబట్టి పోయినా. నేను పోవాలనుకున్నాను కాబట్టి పోయినా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఫైర్ రా 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 రా. ఏ అలిపి తిన్నాయిలా, నువ్వు విడిసేస్తున్నావు కాబట్టి నేను పోలే, నేను పోతా ఉన్నాడు పోయినా. ఏంది పుష్ప అంటే ఫైర్ అనుకుంటా? ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ ఫైరే. ఊరు అలిబిత్తున్నాయలా, నువ్వు విడిసేస్తావు కాబట్టి నేను పోలే, నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు నా గాలు వేసుకుంటున్నా. ఓనర్ మీద వేసిన ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు మీద నా గాలు వేసుకున్నా. మీ ఓనర్ మీద వేసానా? ఏందే ఇప్పుడు చూస్తా ఉండు డాడీ ఏం చేస్తారో. ఆ పొట్టదమ్మ ఫుట్బాల్ బాల్ పైకి వచ్చేసింది. స్టార్ట్. ఈ కాలు నాదే, ఆ కాలు నాదే, నా కాలు పైన నా కాలు వేసుకున్నాను, మీ ఓనర్ పైన వేసినాను. ఏంటి పుష్ప తగ్గేదేలే. సింగిల్ టేక్. అయ్యయ్యా గెటప్ చూడు మమ్మీరా. ఇప్పుడు నువ్వు పరా. నాకు అదంతా ఏమొద్దు. బాగా కూర్చొని పడిపోతారే ముందరా. గుడుంబ శంకర్ మాత్రం ఉన్నాడు. రెడీయా? చెప్పరా. స్టార్ట్. ఈ కాలు నాదే, ఆ కాలు కూడా నాదే, మీ ఓనర్ పైన కాలు వేసిందని. ఏంది నీ కాలు పైన నువ్వు వేసుకున్నా చెప్పరా తిక్కనాయలా. ఏడ దొరికింది సంతరా ఇదే? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు పైన నేను కాలు వేసుకున్నా, మీ ఓనర్ పైన కాలు వేసిందని. ఏంది అవునా? పుష్ప ఫ్లవర్. వీడు ఒకరికే గడ్డ మందివే, మనకి ఎవరు గడ్డమే లేదా? 1, 2, 3 స్టార్ట్. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలు వేసుకున్నా, మీ ఓనర్ మీద వేసినా. ఏంది కొంచెం డైలాగ్స్. కాంచనా డైలాగ్ చెప్పబోతున్నాము. ఎవరు బాగా చెప్తారో మీరే చెప్పండి. కరెక్ట్గా చెప్తే, బాగా చెప్తే కమెంట్ చేయండి. నీ రాఘవా ఎందుకు కాళ్ళు పుస్తకం రాసుకున్నావు? చెప్పురా, మేమంతా చూసేసినాము. చెప్పు. ఏంటో తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయిందా? ఏందిరా, ఏమైందిరా నీకు? చెప్పురా.
అమ్మా వీళ్ళిద్దరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. నేను నిజంగా పడిపోయాను. అంట తీరా అని చెప్పాలి మమ్మీ. వచ్చినారు సరే ఇంకోసారి నేనే ఉలికి పడ్డాను మా వీడియో వస్తే పెడిపోయినాడు. 2, 1 స్టార్ట్. రే రాఘవా రాఘవా కాళ్ళకి ఏందిరా పసుపు పూసుకునేది? మేమందరూ చూసేసినాం. ఏందిరా అది? ఏందిరా అది? చెప్పు చెప్పు. డైలాగ్ చెప్పేది. మళ్ళా ఫస్ట్ నుంచి డైలాగ్ ఏమి నువ్వు చెప్పేది. ఏం షాక్ నీకు? భయం ఉండాలమ్మా, భయము. రే రాఘవా రెండు సార్లు చెప్పండి చాలు, మరి ముగిస్తూనే ఉండరు. రెండు సార్లు వాడు అడగ ఊగిస్తాడు. రెండు సార్లు ముగించేసి గొమ్మ ఉండాలి మీరు. రే రాఘవా రాఘవా ఏందిరా కాళ్ళకి పసుపు అంతా పెట్టుకున్నావంట? బాత్రూమ్ లో అందరూ చూసేసినారు. రే రాఘవా తెలిసిపోయిందా? అవును. అందరికీ తెలిసిపోయిందా? సార్ వదిలేయండి, వదిలేదేందిరా? చెప్పు, ఎందుకు పూసుకున్నావు? సార్ వదిలేయండి అన్నాను కదా. ఎందుకు పూసుకున్నావు చెప్పురా. వదిలేయండి అన్నానా? చెప్పురా. వదిలేయండి అన్నానా? ఏ రాఘవా కాలు కింద పసుపు పసుపు పూసుకుని స్నానం చేసినావా? ఏ రాఘవా నువ్వు స్నానం చేసి మొత్తం చూయిందాం రా పసుపు పూసుకునేది. ఏ రాఘవా వితర్లో చూసానంటారా? పసుపు పూసుకుని స్నానం చేసి చూయిందాం రా రాఘవా. తెలిసిపోయిందా? ఏం తెలిసిపోయింది? అందరికీ తెలిసిపోయిందా? అంతే సరే పర్వాలేదు. ఏం వదిలేదురా? ఏం వదిలేదు చెప్పరా రాఘవా? ఏం పసుపు పూసుకుని స్నానం చేసినావు? ఏ రాఘవా అరే రాఘవా తాలికేంట్రా పసుపు? రాఘవా తెలిసిపోయిందా? చెప్పలేదంట్రా డైలాగు. సరే రాఘవా కాలికేంట్రా పసుపు? ఏ రాఘవా ఏమి కాలికేంట్రా పసుపు? కాలికేంట్రా పసుపు? నువ్వు బాత్రూమ్ లో పసుపు వేసుకుని స్నానం చేస్తే మేము అందరూ చేసినాం రా. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? ఏం తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలే. ఏంట్రా వదిలేది పసుపు వేసుకుంటే? ఇక్కడ మాట్లాడరా. వదిలే అన్నానా? మాట్లాడరా ఇడా. వదిలే అన్నానా? చెప్పిడా. అన్ని నోట్లోకి వచ్చేసాయంట. సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపుర నాశక రక్షకుడు శివుడు. శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, శూల బాణ భుజంగ భూషణుడు. రాలేదు నాకే రాలే. అబ్బా నువ్వేమో గట్టిగా చెప్పినట్టు బిల్డప్ లో. శ్వేత వృషభ తెలుగు చదివిన మాకు కష్టంగా ఉంది, సాంస్క్రిట్ చదివినాం మేము. భుజంగ భూషణుడు, అదొకటే తెలుస్తాను. ఎవడ్రా నువ్వు? సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శివుడు. ఇదే ఛాన్స్ పట్టిస్కే. సోమ సూర్య అగ్ని లోచనుడు, త్రిపుర నాశక రక్షకుడు, శ్వేత వృషభ వాహనుడు, త్రిపురనాథ రక్షకుడు, శివుడు. చాలు. నువ్వు ఇలా నువ్వు చెప్పకూడదు, నువ్వు గమ్మున ఉండాలి. ఎవడ్రా నువ్వు? సోమ వృషభ సోముడు, వృషభనాథ సింహుడు, అర్జునుడు, శివుడు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. సోమ అగ్ని రోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, త్రిపుర నక్షకుడు, శివుడు. ఒక్క డైలాగే మాకు ఇంత కష్టంగా ఉంది. బాలకృష్ణ గారు పాపం ఎంత బాగా చెప్తా అన్నారంటే, ఆయన నిజంగానే సూపర్ హీరో. ఆ డైలాగ్లన్నీ గుర్తు పెట్టుకొని, సూపర్ కింగ్ ఆయన. డైలాగ్లన్నీ కరెక్ట్ గా గుర్తు పెట్టుకొని, ఆ రియాక్షన్స్
ఆ డైలాగ్స్ చెప్పడం అంటే ఎంత కష్టమని ఒక్క డైలాగే మాకు తెలుస్తా ఉంది. ఆయన ఎన్ని పిక్చర్లు చేసినారు, ఇన్ని డైలాగ్స్ చెప్పినారు, ఎంత పెద్ద పెద్ద డైలాగ్ చెప్పినారో ఇప్పుడు తెలుసు మాకు ఎంత కష్టం అనేసి. 4 పదాలే ఆయన చెప్పింది. ఆ 4 పదాలు మాకు చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. మహాన్ భావుడు ఆయన, ఎంత బాగా చెప్పినాడు ఆయన. సూపర్ సార్. సూపర్ సార్. సార్ మీరు చాలా గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు సమస్య వస్తే దండం పెడతాం, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. Both are not same. మీకు సమస్య వస్తే దండం పెడతారు, చెప్పు మీకు సమస్య వస్తే దండం పెడతారు, మాకు సమస్య వస్తే మీకు సమస్య రాదు. చెప్పు మళ్ళా. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్ అంట. కట్ చేయనా నిజంగా కట్ చేయనా. బోత్ ఆర్ నాట్ సేమ్. బాగా చెప్తాడు అన్ని డైలాగ్ లో. మీరు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. నీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకి పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మళ్ళా వచ్చినారా ఒకసారి చెప్తాను నేను, అది సేమ్ సేమ్ అని నేను అప్పుడు. సార్ లాస్ట్ ఛాన్స్ కరెక్ట్ చెప్పాలి. ఓకే ఓకే. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మనిషిలా కనపడుతున్నాడు అనుకున్నారా? కుళ్ళ పొడి చేసి దడదలాడించేస్తాడండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏదో మాట చెప్తాను, పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకు వస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటాడబ్బా, అది గడ్డానికి తీసుకోలేదు, నేను తీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. లాస్ట్ అండ్ ఫైనల్. ఆ మేనరిజం చూస్తూనే తెలిసిపోతుంది ఎవరని. పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్. చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను, గుర్తుకొస్తే ఇక్కడనే వాడుకో, వీలైతే ఎక్కడైనా వాడుకో. నేను సింహం సేమ్ టు సేమ్. అది గడ్డం ఉంటుంది, నాకు గడ్డం ఉండదు, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. వీలైతే వీలైనన్ని సార్లు యూజ్ చేసుకో. నేను ఒక మాట చెప్తాను, వీలైతే వాడుకో, గుర్తుకొచ్చినప్పుడు ఎక్కడైనా వాడుకో. నేను సింహం లాంటోని, నేను గడ్డం గీసుకుంటాను, అది గీసుకోదు. అదే మళ్ళా ఫస్ట్ నుంచి బా. లేదు అంతే అయిపోయింది. చెప్పండి నెక్స్ట్ లాస్ట్ పంచ్ నాదైతే ఆ కిక్కే వేరప్ప. మీరిలా గలగలా నవ్వుతూ ఉంటే నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపిస్తోంది. చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తా, పనికి వస్తే ఆడైనా వాడుకో, గుర్తు వస్తే ఈడే వాడుకో. నేను సింహం సేమ్ పా, అది గడ్డం తీసుకొని తగ్గించుకుంటా. సేమ్ టు సేమ్. కొంచెం మంది అయితే ఆ కిక్కే వేరప్ప. చూడప్ప సిద్ధప్ప, నీకు ఒక మాట చెప్తా, వీలైతే ఇక్కడే వాడుకో, లేకపోతే గుర్తొచ్చినప్పుడు అక్కడ పోయి వాడుకో. ఎక్కడ పోయా ఇంటికి పోయాడు. నేను సింహం లాంటి వాడిని, అది గడ్డం తీసుకోదు కానీ నేను తీసుకుంటా, అంతే. మిగతావంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మందైనప్పుడు ఆ కిక్కే వేరప్ప. మేము చేసిన యాక్షన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటాను. ఐ హోప్ మీరు బాగా ఎంజాయ్ చేసి జాలీగా ఉండుంటారు అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.